హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ సొల్యూషన్స్. ఈరోజు వీడియోలో జేవిడి జగనన్న విద్యా దీవెనలో మనం ఎలిజిబుల్ అయినా కూడా కొందరికైతే అమౌంట్ క్రెడిట్ అనేది అవ్వలేదు. అందుకు ఈ వీడియో చేయడం జరిగింది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరికైతే జేవిడిలో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో మనకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదు వాళ్ళు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. మీ యొక్క మదర్కి 1 or 2 బ్యాంక్ అకౌంట్స్ ఉండవచ్చు. మనము జేవిడి కొరకు ఒక బ్యాంక్ అకౌంట్ని అయితే ఇచ్చుంటాము. ఇక్కడ చూడండి ఒకసారి కింద ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి మనీ అయితే వచ్చుండదు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, మదర్కి 1 or 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయని. ఆ 1 or 2 బ్యాంక్ అకౌంట్స్లో ఏ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింకప్ చేసి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్కి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ స్కాలర్షిప్ డీటెయిల్స్, సెక్రటరేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఎలిజిబుల్ అయి ఉండాలి. స్టేజ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర ఓటీఏ కంప్లీటెడ్ అట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని ఉండాలి. అటెండెన్స్ దగ్గర ఎంటీఎఫ్ రిలీజ్ స్టేటస్ దగ్గర మనమైతే ఎలిజిబుల్ అయి ఉండాలి. వాళ్ళకు మాత్రమే బ్యాంక్ అకౌంట్లో మనీ క్రెడిట్ అవ్వలేదు అన్న వారికే ఈ వీడియో చేస్తున్నాను. మనం ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయ్యామా లేదా అన్నది ఎలా చూసుకోవాలి మొబైల్ ద్వారా అన్నది వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. జేవిడికి ఇచ్చిన అకౌంట్ డీటెయిల్స్లోనే మనీ అనేది క్రెడిట్ అవ్వాలని రూల్ ఏం లేదండి. ఒకవేళ మీరు జేవిడికి ఇచ్చిన అకౌంట్లో ఆధార్ కార్డుకి కనుక లింకప్ అయినట్లయితే ఆ అకౌంట్లోనే మనీ అన్నది క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు మన మదర్కి ఏ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకి లింక్ అయ్యిందో మన మొబైల్ ద్వారానే చెక్ చేసుకోవచ్చండి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. క్రోమ్కి వెళ్తాము. ఇక్కడ సెర్చ్ బార్లో UIDAI అని టైప్ చేస్తాము. ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే ఇలా పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తాం. ఇలా ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఆప్షన్స్ ఉంటాయి. గెట్ ఆధారు, అప్డేట్ ఆధారు, ఆధార్ సర్వీసు, వాట్ ఈజ్ ఆధార్ అని ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో థర్డ్ వన్ ఆధార్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే ఈ పేజీలో వెరిఫై ఆధారు, అలాగే వెరిఫై రిజిస్టర్డ్ మొబైల్ ఆర్ ఈమెయిల్ ఐడి అని ఉంటుంది. నెక్స్ట్ రిట్రైవ్ ఆధార్ అని ఉంటుంది. జనరేట్ విఐడి అని ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్లైన్ ఆధార్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఆధార్ లింకింగ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ వ్యూ యువర్ ఆధార్ అండ్ యువర్ బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్. ఆధార్ లింకింగ్ స్టేటస్ ఈజ్ ఫెచ్డ్ ఫ్రమ్ NPCI సర్వర్ ఉంది. ఇక్కడ ఆధార్ లింకింగ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తాం. ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పేజ్లో కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మన ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ ఎంటర్ చేశాక క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన మదర్ యొక్క ఆధార్ కార్డుకి కంపల్సరీ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి. అప్పుడు ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పేజ్లో మన యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అంటే మదర్ది, అలాగే బ్యాంక్ లింకింగ్ స్టేటస్ యాక్టివ్ అని ఉంటుంది, బ్యాంక్ లింకింగ్ డేట్ ఉంటుంది, అలాగే ఆ బ్యాంక్ యొక్క నేమ్ ఉంటుంది. ఇలా మన మదర్ యొక్క ఆధార్ కార్డు ఏ బ్యాంకుతో లింకప్ అయ్యిందో చూసుకోవచ్చు. మీరు ఆ బ్యాంకులో అయితే మీ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పడిందో లేదో తెలుసుకోవచ్చండి. ఆ బ్యాంకులోనే మీకైతే అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇదండి వీడియో. అన్ని ఎలిజిబిలిటీ ఉన్నప్పటికి కూడా జేవిడిలో మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి మనీ పడలేదంటే ఇది రీజన్. ఒకవేళ ఏ బ్యాంకుకు మీ యొక్క మదర్ ఆధార్ కార్డు లింకప్ అవ్వనట్లయితే ఆ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఆధార్ నెంబర్ని లింకప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మా తమ్ముడు కూడా జేవిడిలో మా అమ్మది SBI అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాము. ఒకసారి చూడండి, ఇక్కడ రిలీజ్డ్ బ్యాంక్ డీటెయిల్స్ SBI అకౌంట్ అయితే ఉంది. కానీ 21st నైట్ అంటే నిన్న సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో అయితే అమౌంట్ క్రెడిట్ అయింది. అది కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ SG బ్యాంక్ అని వచ్చేసి 12,150 రూపీస్ అయితే క్రెడిట్ అయ్యింది. అప్పుడు అక్కడ మేనేజర్ గారిని సంప్రదించగా అకౌంట్ పరంగా కాకుండా ఆధార్ లింకప్ పరంగా అయితే అమౌంట్ క్రెడిట్ చేస్తున్నారని తెలిపారు. అప్పుడు నేను UIDAI వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి లింకప్ అయి ఉందో చూసుకోగా ఆ ఆధార్ కార్డు అనేది సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అయితే లింక్ అయ్యింది. సో ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయ్యిందో అందులోనే ఫీజు రియంబర్స్మెంట్ అనేది అమౌంట్ క్రెడిట్ అయింది. సో నాకు తెలిసిన ఈ విషయాన్ని మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను.
ఒకవేళ ఒకే బ్యాంక్ అకౌంట్ ఉండి ఆ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు కనుక లింకప్ కాకపోయినట్లయితే బ్రాంచ్కి వెళ్ళి లింకప్ చేసిన తర్వాత మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ పేజ్లో మీ అమౌంట్ మీకు క్రెడిట్ అవుతుంది. మీరు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింకప్ ఎంత త్వరగా చేసుకుంటే అంత మంచిది. లేకుంటే అమౌంట్ క్రెడిట్ అవ్వడం కష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.